పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. ఇంట్లో వచ్చే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి పురపాలక సంఘ వాహనాలకు అందించాలని సూచించారు. పట్టణ మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బుధవారం బీసీ కాలనీలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనుల్ని ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోవైఎస్ బాబుతో కలిసి పరిశీలించారు. పాపాట్ జేసీబీలతో కాల్వలు శుభ్రం చేస్తున్న పనుల్ని చూశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచన చేశారు. పనుల నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం 29వ వార్డులో గల మార్కెట్ యార్డ్ను అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావుతో కలిసి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చెత్త ఇతర వ్యర్థాలని కాలువల్లో వేయవద్దని, దీనివల్ల నీటిపారుదలకు ఆటంకం ఏర్పడి దోమలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది ఉన్నారు. 4వ వార్డులో బీసీ కాలనీలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని మనం కండక్ట్ చేస్తున్నాం. గౌరవ మంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఎక్కడైతే శానిటేషన్ మనకి ఇబ్బందిగా ఉండి స్లమ్ ఏరియాస్ ఉంటాయో అట్లాంటి ఏరియాస్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి మ్యాన్ పవర్ మనకి తక్కువ ఉన్న కారణంగా స్పెషల్గా బయట నుండి కూడా వారానికి ఒక 3 days స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ఒక 20 మందిని మనము మన బయట నుంచి ఏర్పాటు చేసుకుని మనకు ఉండేటువంటి శానిటేషన్ స్టాఫ్కి సపోర్టింగ్గా పెట్టి మనకు ఉండేటువంటి మిషన్ పవర్ని కూడా ఏర్పాటు చేసుకుని ఏరియాస్ అన్నిటినీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రైనేజీ సిస్టంలో ఉండేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన మనకి అక్యుములేట్ అయినటువంటి సిల్ట్ అంతటిని కూడా మనం రిమూవ్ చేస్తున్నాం. సో మేజర్ అవుట్ఫాల్ డ్రైన్స్ అన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకోవడం జరిగింది. ఇంటర్నల్గా ఉండేటువంటి 1 feet 2 feet డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం సిల్ట్ తీస్తే తప్ప అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ ఫ్లో వచ్చే అవకాశం లేదు. ఈరోజు బీసీ కాలనీలో మనము ఎంట్రన్స్లో ఉండేటువంటి అవుట్ఫాల్ డ్రైన్కి మనకి ఇంటర్నల్ డ్రైన్స్ అన్నీ కూడా కలిసేటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. అవన్నిటిని కూడా ఈరోజు ఒక స్పెషల్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా ఎంహెచ్ఓ గారు అండ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారు, సెక్రటరీస్ అందరూ కూడా కలిసి ఈ యొక్క ఏరియాలో ఉండేటువంటి ప్రతి ఇంటర్నల్ డ్రైన్ని కూడా డీసిల్ట్ చేయాలనే ఉద్దేశంతో, అలాగే ఎంట్రన్స్లో ఉండేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ కూడా కనెక్టింగ్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని శానిటేషన్ పరంగా ఈరోజు ఈ కాలనీ మొత్తం కూడా క్లియర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్పున్నారు పోయినగా మన కౌన్సిలర్ గారు కూడా, అవి కూడా సివిల్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తే ఇంకొన్ని మనకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సో ఆ డ్రైన్స్ కూడా నోట్ చేసుకొని ఒక స్ట్రీట్ లైట్స్ కూడా కొంతమంది కంప్లైంట్ చెప్తున్నారు, అవి కూడా కంప్లీట్ చేస్తాం. సెంటెన్స్లో ఉండేటువంటి ఈ ఏరియాని కూడా మనకు ఉండేటువంటి లెగసీలో వచ్చినటువంటి వేస్ట్ ద్వారా కొంత ఏర్పాటు చేసి మొక్కలు కూడా వేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నాం. ఈ రకంగా ఈ 4వ వార్డులో ఈ బీసీ కాలనీ ఏరియాలో ఈరోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. ప్రజలందరూ కూడా మా పుష్ కార్ట్స్కి ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి. రెండవది ఏంటంటే కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళందరూ కూడా గతంలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది, ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి బొండాలు వేయకూడదని చెప్పి. అట్లాగే మన ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఉంది, దానికి ప్రాపర్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ మెకానిజంలో మేము కూడా ఆ యొక్క బొండాలను ప్రాసెస్ చేసి దాని ఆదాయంగా కూడా మారుస్తున్నాం. అలాగే పబ్లిక్ కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ వెహికల్స్కి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. కొన్ని రోజులు మనం దాన్ని నిషేధించుకోవాలి. ఈ యొక్క కార్యక్రమాలను పాటించడం ద్వారా తెనాలి